తమిళనాడు పరిణామాలు చూస్తే మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. టీవీకే పార్టీకి 107 సీట్లు వచ్చినప్పటికి కూడా మెజార్టీ స్థానాలు మాకున్నాయంటూ ఆయన గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ కోరినప్పటికీ గత 4-5 రోజుల పాటు అనేక పరిణామాలు చోటు చేసుకున్న తరిమిల ఎట్టకేలకు నిన్న గవర్నర్ తన పూర్తి మద్దతుతో రావాలని చెప్పినప్పటికీ మొత్తం 120 మంది సభ్యులతో కూడిన లిస్టును గవర్నర్కి అందజేయడంతో ఇవాళ మరికాసేపట్లో తమిళనాడు గడ్డపై దళపతిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఈరోజు తమిళనాడులో గతంలో పరిపాలించిన స్టాలిను అదేవిధంగా ఏడీఎంకే పళనిస్వామి ఆ కూటమిని కాదని ఒక కొత్త కూటమికి తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సినిమా రంగంలో అడుగుపెట్టిన విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన కేవలం 14 నెలల్లోనే తమిళనాడు గడ్డపై తన జెండాను ఎగరేశారు. ఇప్పటికే ఇవాళ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ పరిణామాలపై మనకు పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జేజీ రాము లైవ్లో ఉన్నాడు. గుడ్ మార్నింగ్ రాము. గుడ్ మార్నింగ్. ఏంటి తమిళనాడులో ఇవాళ ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. పాత సాంప్రదాయ పార్టీలను కాదని ఒక కొత్త పార్టీ అధినేతగా ఈరోజు విజయ్ తమిళనాడు గడ్డపై సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరో రాజు అవుతున్నారు. అసలు ఈ పరిణామం వెనుక కీలక పరిణామాలు ఏం చోటు చేసుకున్నాయి? ఎస్, థ్యాంక్ యూ రాములు. తమిళనాట రాజకీయాలు వివిధ రకాల కోణాల్లో కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 ఆకులు గుర్తు ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఎండిపోయి నేల రాలిపోయింది. తూర్పున ఉదయించాల్సినటువంటి సూర్యుడు పడమటి దిక్కున పూర్తిగా కూడా అస్తమించడం జరిగింది. ఇంకొక కోణంలో మనం చూసుకున్నట్టయితే విజిల్ ఏదైతే ఉందో తన యొక్క సౌండ్ను విపరీతమైనటువంటి ధోరణిలో ముందుకు దూసుకెళ్తుంది. ఆ సౌండ్కు ఏళ్ల తరబడి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలారు. మరో 5 సంవత్సరాలకు కానీ 2 ఆకులు చిగురించేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా సూర్యుడు తూర్పున ఉదయించే పరిస్థితి ఏమాత్రం కనబడటం లేదు. అయితే ఇవాళ ఉదయం 10 గంటలకు విజయ్ టీవీకే అధినేత ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. దానికి చెన్నైలో ఉన్నటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియం పూర్తిగా కూడా వేదిక అయింది. 107 స్థానాలు సాధించుకున్నప్పటికీ కూడా దాదాపు 4 రోజుల పాటు పెద్ద ఎత్తున కసరత్తు చేసి 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి చేరుకోవడానికి విజయ్ తన వంతు స్థాయి శక్తుల ప్రయత్నాలు చేయడం జరిగింది. 107 స్థానాలు సాధించుకున్నటువంటి విజయ్కి కాంగ్రెస్ పార్టీ తరఫున 5 స్థానాలు, లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఎం, సిపిఐ తరఫున 4 స్థానాలు, బీసీకే తరఫున 2 స్థానాలు, ముస్లిం లీగ్ తరఫున 2 స్థానాలు, మొత్తం కూడా 120 స్థానాలు తన గూట్లో చేర్చుకున్నాడు విజయ్. వీటన్నింటినీ తీసుకెళ్లి నిన్న గవర్నర్ను కలవడం జరిగింది. గవర్నర్ నిన్న అనుకున్నటువంటి టైం ప్రకారం మధ్యాహ్నం 3:15 ఇదే నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కూడా పూర్తిగా తన ప్రమాణ స్వీకారానికి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. అయితే గవర్నర్ కలిసిన తర్వాత ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి ఒక నిర్ణయం అయితే ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో నెహ్రూ స్టేడియం ఏదైతే ఉందో అక్కడ ఇవాళ ఉదయం 10 గంటలకి దాదాపు 20 మంది మంత్రివర్గ శాఖలతో కూడా ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు పూర్తిగా కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి కొనసాగుంది. ఇప్పటికే ఇండోర్ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున టీవీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా, మునుపెన్నడూ ఏ రాష్ట్రంలో కూడా జరగలేని విధంగా అత్యధిక ఓట్ల మెజారిటీతో, అత్యధిక స్థానాలతో విజయ్ ప్రప్రథమ పార్టీగా కూడా టీవీకే ఆవిర్భవించింది. రానున్నటువంటి 5 సంవత్సరాల్లో అంటే ఏ విధంగా తన పార్టీని ముందుకు తీసుకెళ్తారు, ఎవరెవరికి ఈ యొక్క మంత్రి పదవులను కట్టబెట్టబోతున్నారు, దీనికి సంబంధించి పూర్తిగా కూడా విజయ్
అంతేకాకుండా తన గూటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. విజయ్ ఇంటి వద్ద కావచ్చు, అదే విధంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కావచ్చు, ప్రస్తుతం నెహ్రూ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో అక్కడ భారీగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా అమలులో ఉంచడం జరిగింది. దాదాపు 20 మంది మంత్రులు పూర్తిగా కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని కాల్ఫర్ చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 20 మంది మంత్రులు ప్రతిపాదించినటువంటి లిస్టు మనం చూసుకున్నట్టయితే ఎన్ ఆనంద్ త్యాగరాయ నగర్ నుంచి రాబోతున్నారు. అరుణ్ రాజ్ తిరుచెంగోడు ప్రాంతం నుంచి రాబోతున్నారు. అంతేకాకుండా శంకోటయన్ గోపి చెట్టిపాలయం ఆ ప్రాంతం నుంచి రాబోతున్నారు. మరొక ఆధవ్ అర్జున విల్లివాక్కం నుంచి రాబోతున్నారు. సిటిఆర్ నిర్మల్ కుమార్ తిరుపరంకుండ్రం నుంచి రాబోతున్నారు. ఈపీఆర్ శరవణన్ షోలింగర్ నుంచి, అదేవిధంగా మహమ్మద్ సర్వేజ్ ఆరంతంగి, విజయ్ శరవణన్ తంజావూరు, కల్లానై మధురై నార్త్, విజయలక్ష్మి కుమారపాలయం, టీకే ప్రభు కారైకుడి, ఎం విజయ్ బాలాజీ ఈరోడ్ ఈస్ట్, సత్యభామ తిరుపూర్ నార్త్, రాజ్మోహన్ ఎగ్మోర్, జేడి ప్రభాకర్ 1000 లైట్స్, విఎస్ బాబు కొలత్తూరు, సంపత్ కుమార్ కోయంబత్తూరు నార్త్ మరియు విల్సన్ ఆర్కే నగర్, శబరినాథన్ విరుంగబక్కం, విజయ్ తమిళ్ పార్టివన్ సేలం సౌత్. ఇంతేకాకుండా ఇవాళ మొట్టమొదటిగా కూడా విజయ్ సీఎం అయిన తర్వాత, తన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క మహిళా బస్సు ప్రయాణంపై కూడా తొలి సంతకం చేయనున్నారు. అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దానిని మహిళల ఫ్రీ బస్సు సౌకర్యంతో కూడా ఆ యొక్క పథకాన్ని ప్రారంభించి తాను చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కంటిన్యూ చేసే విధంగా కూడా తొలి సంతకం మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు ప్రయాణం మీద చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రతి మహిళకు నెలకు 2500 చొప్పున ఇస్తామనేటువంటిది ఎన్నికల్లో కూడా వాగ్దానం చేశారు. ఇది ఎంతవరకు నిజమవుతుంది, ఎంతవరకు నిరూపించబోతున్నారు అనేటువంటిది కూడా భవిష్యత్తులో మనకు తేలబోతుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క విజయ్ ముఖ్యమంత్రి గాను, అదే విధంగా హోం ప్రజాపాలనగా కూడా సంతకం చేయబోతున్నారు. అదవ అర్జున్ స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సెంగొట్టాయన్ పీడబ్ల్యూడి మినిస్టర్ గాను, సిటిఆర్ నిర్మల్ కుమార్ విద్యుత్ శాఖ, ఎన్ ఆనంద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వెంకట్రామన్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్, రాజామోహన్ ఆది ద్రవిడ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి శాఖకు వెళ్ళబోతున్నారు. అరుణ్ రాజ్ కమర్షియల్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్. అంటే ఈ విధంగా కూడా తన యొక్క మంత్రి వర్గాన్ని పూర్తిగా విజయ్ విస్తరించబోతున్నారు. ఓకే.